ఇంటికి వచ్చాక నాకేం పని చెప్పదు సార్, శ్రేయస్సు లక్ష్యంగా అంటది. ప్రజలందరికీ ఉపయోగపడేలా మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అన్ని కోణాల్లో తగిన విధంగా లబ్ధి పథకాలను అందజేస్తూ ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో మన ఆటో డ్రైవర్ల భవితవ్యం కోసం ఏటా 15,000 రూపాయలను అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అప్పటి నుంచి డే 1 నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ 10 సంవత్సరాలు కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది సార్. కాస్ట్ మేనేజ్మెంట్ సిఐఎంఏ ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్స్ చేస్తుంది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. సో బాబు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు ఆర్మీ అంటున్నాడు సార్. నీకు చిన్న వయసే కదరా, నీకు ఇప్పటి నుంచే ఆర్మీ అంటున్నావు, నీకు ఏం తెలుసు అని అంటే నాకు అన్నీ తెలుసమ్మా, సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్లో నేర్పిస్తున్నారు, అన్ని మమ్మల్ని ఒక లీడర్ గా తయారు చేస్తున్నారు, అందులో ఉంటే నేను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పి మా బాబు చెప్తుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను సార్. జవాన్ అయ్యి మమ్మల్ని అందరికి ఎట్లా మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యావు? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ తెలుసు. మన రాష్ట్ర సంస్కృతి, మన రాష్ట్ర కళలు, మన తెలుగు భాష, మనకు ఉన్నటువంటి అనేక కళారూపాలు ఇవి అందరికీ చేరువయ్యే విధంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం జరిగింది. విజయదశమి రోజున విజయవాడ ఉత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు అందజేయడం, చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్ లో, కాలేజీల్లో. ఇప్పుడున్నాము ఎందుకు మీకు ఒక నమ్మకం అతను బాగా చెప్తారండి. నేను బాధపడి వీళ్ళకు ఉద్యోగం వచ్చిన స్కూల్ పిల్లలంటే పొద్దునే తీసుకెళ్తారు సార్. అక్కడి నుంచి మళ్ళీ నేను క్యారేజ్ కట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్ స్టాండ్ కి. అక్కడి నుంచి మళ్ళీ 4:30 వరకు మళ్ళీ స్కూల్ పిల్లలు తింటేసుకొని మళ్ళీ 6:30 వరకు పిల్లలు, మళ్ళీ 7:30 నుంచి 9:30 వరకు మళ్ళీ ఆటో. మీ పనులంతా పూలు వేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బాగుండవు నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్. చెన్నగిరి మోహన్ రావు సారు మాకు కార్పొరేటర్ అన్నమాట, చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు. గారు పక్కరండి. ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ మాత్రం ప్రెసెంట్ అయితే పర్లేదు సార్, ఇంకా ఉండడానికి తినడానికి మా పిల్లల్ని చదివించుకోవటానికి నేను మళ్ళీ మాకు పిల్లల్ని చదివించుకొని పోనీ ఒక 10,000 అలా సేవింగ్ చేసుకోగలుగుతున్నాం సార్. దీంట్లో మీకు అయ్యే ఖర్చులో పెట్రోల్ ఎంతమ్మా? మాకు డైలీ 400 రూపీస్ సార్ పట్టు. ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారమ్మా.
నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు నేను నాకు అది చెప్పడానికి రేపు రాబోయే రోజుల్లో 7 మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకు వచ్చి మనం తీసుకొస్తే 2000, 2500 అలా ఇస్తారు సార్. ఇది సిఎన్జి? అవును సార్, సిఎన్జి సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది అంటే లోకల్లో తోలుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. ఎప్పుడన్నా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటున్నాడు. సిటీలో బాగుంటుంది. ఏం లేదు, 4 ఏళ్ళు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనూరుకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మన వర్షాలు వరదలు వచ్చినప్పుడు బుడమేరితే మనది మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. నాకే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్ గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు. సంత అనగానే మనకు అందరికీ జ్ఞాపకం పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒక రోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్ తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం.